అందరినీ అడుగుతున్నాం, ఈవెన్ మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సొంతంగా స్టడీ చేయండి. ఇక్కడ విక్టిమ్ ఎవరు, అక్కడ విక్టిమ్ ఎవరు, ఇక్కడ విక్టిమ్ ఎవరు? అక్కడ అంబటి రాంబాబు, ఆయనకు సంబంధించి ఆయన ఇంటి మీద అటాక్, బందిపోటు దొంగలు అటాక్ చేయడానికి, బందిపోట్లు అటాక్ చేయడానికి, రౌడీలు అటాక్ చేసి కొట్టడానికి, పూర్వకాలంలో మనం చూస్తున్నట్టు అరాచక ముఠాలుగాన మీదికి వచ్చి పడేసి ఇళ్ల మీద పడి నేలమట్టం చేసిన దానికి దీనికి తేడా ఏముందో నాకు అర్థం కావట్లా. కేవలం చట్టం మా చేతిలో ఉంది, పోలీసులు మా చేతిలో ఉన్నారని ఇట్లా చేయడం అని అంటే తమ రాజకీయ సమాధికి వాళ్ళు నిర్ణయించుకున్నారు, వాళ్ళ కర్మ. బట్ దీన్ని సహిస్తూ అయితే ఊరుకోలేము. దీన్ని ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలో అది ఎదుర్కొంటాం. జాతీయ స్థాయిలో గొంతు వినిపించే ప్రయత్నం చేస్తాం, అందరి దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్తూ ఇందులో ఉన్న వాస్తవాలన్నింటినీ జరిగింది ఏంటి, ఎవరి తప్పు ఉంది, ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం గురించో లేక ఒక భాష గురించో తీసుకుంటే దానికి నిజంగా కన్నా నువ్వు అఫెండ్ అయితే కంప్లైంట్ ఇచ్చుకోవడానికి స్కోప్ ఉంది. నిజంగా కన్నా అందులో శిక్షించడానికి దాన్ని ఏమంటారు కేసు పెట్టడానికి అవకాశం ఉంటే కేసు పెట్టడానికి సెక్షన్స్ ఉన్నాయి. అవేవి కాదని నేరుగా అటాక్ చేసేయడం అనేది, అటాక్ చేసి ఉల్టా మా మీదే కేసులు పెట్టడం అనేది, పరామర్శించడానికి పోయిన వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది, ఇది మేము ఒకరమే ప్రశ్నిస్తే సరిపోదు, అందరూ ప్రశ్నించాలని కోరుతున్నాం. వీటన్నిటికీ మూల కారణమైన ఏదైతే అసలు రీజన్ ఉందో, దీనన్నిటికీ ఏది రీజను? నిన్న రాంబాబు మాట్లాడినా లేక ఈయన మాట్లాడినా లేదా అంతకుముందు బ్రహ్మనాయుడు వాళ్ళు చేసిన ప్రయత్నమైనా ఏంటి రీజన్? తిరుపతి పవిత్ర ప్రసాదం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం, లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన చండాలమైన కామెంట్, జంతువులకు కల్తీ అయింది ఆయన చెప్పిన ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ ఏది ఉందో అది అబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్లో వాళ్ళ ఎంక్వైరీలో జాతీయ ల్యాబొరేటరీలు ఇచ్చిన రిపోర్ట్. అది ఎవరు మ్యానిపులేట్ చేసేది ఇంకోటి కాదు, లేకపోతే మార్చగలిగింది కాదు. సహజంగానే ఆ వాస్తవం ఇది వచ్చినప్పుడు అయ్యా ఇది వాస్తవం అని చెప్పే ప్రయత్నం అందరం చేసాం. మేమే కాదు, బయట మేధావులు కూడా ఎందుకు ఇట్లాంటి అబద్ధం ఆడారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ప్రశ్నించారు, న్యూట్రల్ మేధావులు. అది భరించలేక అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తూ కల్తీ ఉందని చెప్పి వేసిన ఫ్లెక్సీలు, ఊరు పేరు లేని ఫ్లెక్సీలు, అవి చట్టవిరుద్ధమే. అసలు వాటిని ఎట్లా అలౌ చేశారో అర్థం కావట్లా. బ్యానర్లు కట్టారు, అవి తీయడానికి పోతే దానికి పోలీసులు అడ్డం వస్తున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మాజీ చైర్మన్లు ఇద్దరు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఫోటోలు ఇవి పెట్టి తెలుగుదేశం పార్టీ వేసిన పేరు వేసుకోవడానికి కూడా ఇది లేకుండా పేరు లేని బ్యానర్లు వేస్తే, ఈ ఫ్లెక్సీలు పెడితే, వాటిని ప్రశ్నించడానికి వెళ్తే అవి తీసేయాలని డిమాండ్ చేస్తే దాని మీద కర్రలు రాళ్ళు తీసుకుని వచ్చి మీదికి వచ్చేసేయడము, లేకుంటే వీళ్ళంతో చేయడము, దౌర్జన్యం చేయడము, ఇవన్నీ చేసిన నుంచి వచ్చిన సంఘటనల నుంచి వచ్చినవి ఈ పరిణామం. అసలు దాన్ని నువ్వు తప్పు చేసావు, దాన్ని కవర్ చేసుకోవాలనుకుంటున్నావు, దీన్ని క్వశ్చన్ చేయాలని సహించలేకుండా అన్నావు, ఇష్యూస్ మీద ప్రశ్నించడానికి సహించలేకుండా అన్నావు. దానికోసం కొత్త ఇది క్రియేట్ చేసేసి టెర్రరైజ్ చేసి ఎక్కడ వాయిస్ రేయకూడదని ప్రయత్నం చేస్తాం. ఇది నిలబడదు, ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అన్ని పద్ధతుల్లో న్యాయస్థానాల్లో అప్రోచ్ అవుతాము, మీడియా మీ ద్వారా జనం దృష్టికి తీసుకెళ్తాము, జాతీయ స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ను వాళ్ళను కలిసి హోమ్ సెక్రటరీ కూడా మా పార్లమెంట్ సభ్యులు లెటర్స్ పెట్టారు, అక్కడ కలుస్తారు. ఎన్హెచ్ఆర్సీని అప్రోచ్ అయ్యారు. అండ్ దీని ద్వారా వైఎస్ఆర్సీపీని క్యాడర్ని ఏదో భయపెట్టాలని చూస్తేనో, వైఎస్ఆర్సీపీ నాయకులు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు భ్రమ అనేది కూడా ఈ మధ్య నిన్న మొన్న జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎవడు చెక్కు చెదరట్లేదు. ఇంకా మా రిజాల్వ్ ఇంకా గట్టిపడింది. ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది, ఇంకా ఏం చేస్తావో చెయ్యి, మేమైతే రెడీగా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడడానికి, నిన్ను ప్రశ్నించడానికి, ప్రశ్నిస్తూనే ఉంటాం అనే కృత నిశ్చయంతోనే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.
దానికి గట్టిగా పూర్తిగా అంతటి మనోధైర్యం ఇవ్వగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. ఆయనే ముందుండి కూడా దీనిని నడుపుతారు. కాబట్టి అట్లా అనుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారి భ్రమే అని చెప్తూ ఒక హితం అయితే చెప్పదలుచుకున్నాం. మీ గొయ్యి మీరు తవ్వుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీ గొయ్యి మీరు తవ్వుకోవడంలో భాగంగా మా మీద జరిగే వాటికి ప్రతి దానికి అయితే రికార్డు ఉంటుంది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ అది